ఎంత కొట్టినా చావని పావురా వీడు అంటారు చూసారా? ఆ సామెత ఈ పాకిస్తాన్ వాళ్ళకి కరెక్ట్‌గా సెట్ అవుతది. ఎందుకంటే మనం ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా సరే ఈళ్ళు ఏదో వంక పెడతానే ఉంటారు. అది అవ్వలేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి ఏదో వంక పెడతారు. అయినా సరే మీరు ఎన్ని సార్లు ఎన్ని చేసినా సరే మీ పాకిస్తాన్ మీద మా ఇండియా విజయం ఎప్పుడూ జరుగుతూనే ఉంటది. మీరు ఎన్ని విధాలుగా దెబ్బ కొట్టినా సరే మేము కొట్టే దెబ్బ తట్టుకోవడం మీ వల్ల కాదు. మీరు తేలుకోలేరు. అదే రుజువు చేసి చూపించారు ఇవాళ ఏషియా కప్‌లో కూడాన. చూసారా ఇండియా మా దుబాయ్‌లో మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో? బుర్ర పాడనమాట. నిజంగా దుబాయ్‌లోని ఇలాంటి సెలబ్రేషన్ ఉంటది నేను ఎప్పుడు ఊహించలేదు. మన ఇండియాలో ఎలా ఉంటదనుకోండి. కానీ దుబాయ్‌లో ఉండడం చూసి నాకైతే బుర్ర పాడైపోయింది. ఒకసారి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూడండి. 'బాహుబలి' సినిమా చూసారు కదా! అందులో రానా విగ్రహం పడిపోతున్నప్పుడు అందరూ అంటారు 'బాహుబలి జై హో' అని. ఇక్కడ ఒకసారి మేమేమంటున్నామో మీరు వినండి ఆళ్ళ వాయిస్‌లోనే. అందరూ కలిపి అలా అనేసరికి ఒకేసారి నాకైతే ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చాయి నిజంగాన. సో చూసారు కదా మా వోళ్ళు ఎంజాయ్ అందరూ ఎలా చేశారో. నిజంగా అనకూడదు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సెక్యూరిటీ గార్డులు కూడా వచ్చేసారనమాట. ఎక్కడైనా మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళకి మాకు గొడవ అయిపోద్దని చెప్పి. కానీ ఎవరిని ఏమనలేదు. సైలెంట్‌గా అలా వచ్చి చూసి వెళ్ళిపోయారు. మా ఎంజాయ్‌మెంట్‌కి ఏ ప్రాబ్లమ్ చేయకుండా.